హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మామ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఈ చిక్కుడుకాయలు మేము సంక్రాంతి ఫెస్టివల్కి ఊరు వెళ్ళాం కదా, అప్పుడు అక్కడి నుంచి తీసుకొచ్చామండి. మా సైడ్ అయితే ఈ చిక్కుడుకాయలని పండగ చిక్కుళ్ళు అంటారండి. ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి మీరు కూడా ఇలాగా ట్రై చేయండి. అయితే ముందుగా దానికోసం స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని వేడైన తర్వాత ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా వేడైన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4-5 పచ్చిమిర్చి, ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత చిన్న ముక్కలుగా చేసుకున్న చిక్కుడుకాయలని యాడ్ చేసుకోవాలి. చూసారా అండి, చిక్కుడుకాయలు ఎంత లేతగా ఉన్నాయో. ఒక్కొక్క నేల బట్టి ఒక్కోలాగా ఉంటాయి. కొద్ది దగ్గర పండించినవి అయితే చిక్కుడుకాయలు ఉడకడానికి చాలా టైం తీసుకుంటాయి. అలాగే చిక్కుడుకాయలు ఉడుకుతున్నప్పుడు కూడా పచ్చి వాసన వచ్చినట్టు ఉంటాయి కదా. మా సైడ్ చిక్కుడుకాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. ఈ విధంగా అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. రెండు నిమిషాలకి చిక్కుడుకాయలు చక్కగా సాఫ్ట్గా అయిపోతాయండి. తర్వాత దానిలో చిన్న ముక్కలుగా కట్ చేసిన టొమాటో ముక్కలు 1 కప్పు యాడ్ చేసుకోవాలి. టొమాటోస్ కూడా సాఫ్ట్గా అవడం కోసం మరొక నిమిషం పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్ల కారము, 1 స్పూన్ ధనియాల జీలకర్ర పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. చన్నీళ్ళు అయితే మళ్ళీ చిక్కుడుకాయలు నీరు పట్టినట్టు అయిపోతాయి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.